తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, శ్రీకృష్ణుడు ద్రౌపది చీరలాగినటువంటి దుశ్శాసనుడిని శిక్షించాడు. కానీ దానికి కారణమైన వాడు అంటే ధర్మరాజు ఇప్పుడు జూదంలో తాకట్టు పెట్టాడు. మరి ధర్మరాజును ఎందుకు శిక్షించలేదంటారు? అసలు భారతం అంటేనే జనానికి మరి ఎందుకో డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే భారతం అలాంటిదే. వాస్తవానికి భారతం ఎప్పుడు కూడా మనలో ఉండేటువంటి తప్పు ఒప్పులు అన్నిటినీ కూడా తెలియచేసేటువంటి గ్రంథం. అంటే ఒక అద్భుతమైన నీతి గ్రంథం అది. నీతి అని మనం ఎప్పుడైతే అంటూ ఉన్నామో మనం చేసే పనులు మనకు కొన్ని బాగా అనిపిస్తాయి, కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో మాత్రం అవి తప్పుగా అనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఇప్పుడు మనం ఒక డైలీ లైఫ్లో ఏదైనా ఒక వర్క్ చేసామనుకోండి, చేస్తున్న వాడికి దానిలో తప్పొప్పులు ఏం తెలియవు, కానీ ఎదుటిగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ఏంట్రా వీడు ఇలా చేసేస్తున్నాడు అని చెప్పి. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది అలాగా కదా. కానీ అలాగా ఆ దృష్టితో కనుక చూస్తే మనము అసలు ధర్మరాజు ఎలాంటి వాడు, ఆయన ఎందుకు ఈ జూదం ఆడవలసి వచ్చింది అనే ఒక విషయాన్ని కనుక మనం చేసుకుంటే ధర్మరాజుకి అసలు జూదం ఆడటమే చేత కాదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ధర్మరాజు ఏదో మహా జోదరి, ఆయనకి ఇదే పని ఎప్పుడు కూడాను, ఆయనకు పెద్ద వీక్నెస్ అది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. వాస్తవానికి అది కాదు. అక్కడ ఇప్పుడు రాజధర్మాలని చెప్పి కొన్ని ధర్మాలు, అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క పదవిలో ఉండేవాళ్ళు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలా రాజధర్మం ప్రకారం ఏమిటి అని అంటే ఎవరన్నా యుద్ధానికి పిలిచినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అలాగనే జూదానికి పిలిచినప్పుడు కూడా రాజైన వాడు జూదానికి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి రాజధర్మం అది. అందుకని తనకు చేతగాకపోయినా వాళ్ళు ఆహ్వానించారని చెప్పి ఈయన వెళ్ళాడు. వాళ్ళకి ముందే తెలుసు ఈయనకు పెద్ద చేత కాదు, ఎలాగూ ఓడిపోతాడు ఈయన అని చెప్పి కావాలనే ఒక తంత్రం పన్నారనమాట. సరే పన్నారు, బాగుంది. పన్నిన తర్వాత ఏమైంది, దానిలో అన్ని రాజ్యాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సంపదలన్నీ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా వీళ్ళు అన్నదమ్ములందరినీ కూడా ఒక్కొక్కళ్ళని పందెం పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. పందెం పెట్టుకుంటూ వచ్చిన తర్వాత అందరూ ఓడిపోయారు. ఏది, ధర్మరాజుతో సహా అందరూ ఓడిపోయారు. ఇప్పుడు మరి అందరూ ఓడిపోయిన తరువాత అప్పుడు ఈయనకు గుర్తొచ్చింది, ఒరే ఇంతమందిని ఓడించామే మనము, ఇంతమందిని మనకి బానిసలు అయిపోయారుగా, ఇంకా వీళ్ళందరూ సర్వెంట్స్ అయిపోయారు ఇప్పుడు, అవునా? కాబట్టి ఈ సర్వెంట్స్ అయిపోయారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు చెయ్యాలి. అంటే దుర్యోధనుడికి ఇప్పుడు ఈయన బానిస అయిపోయాడు కనుక దుర్యోధనుడు ఏ పని చెప్పినా చెయ్యటం ఇతని ధర్మం, ధర్మరాజు గారికి. ఇప్పుడు ఆయన రాజు కాదు, ఇంకా ఆయన పేరులో ధర్మరాజు ఉందేమో కానీ ఆయనేం రాజు కాదు ఇక. ఇప్పుడు బానిస అయిపోయాడు. బానిస అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయనకి మాస్టర్ ఎవరు? దుర్యోధనుడే కదా, అవునా? దుర్యోధనుడు లేదా దుర్యోధనుడి చేత నియమింపబడినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది శకుని కావచ్చు, కర్ణుడు కావచ్చు, దుశ్శాసనుడు కావచ్చు, ఇంకెవరైనా సరే. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళల్లో ఎవరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా చేయాల్సి రావటం ఈయన బాధ్యత అయింది. ఇప్పుడు తనకి అంటూ ఒక స్వాతంత్రం పోగొట్టుకున్నాడు ఆయన. అందుకనే మీకు ఒక మంచి ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది. ద్రౌపది అడుగుతుంది, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అని చెప్పి. ఇది బాగా ఎక్కువ పాపులర్ అయినటువంటి డైలాగ్ అనమాట. అంటే ముందు ఆయన తనల్ని తనంతట తాను ఓడిపోయి తర్వాత నన్ను పందెం పెట్టాడా, లేకపోతే ముందు నన్ను పందెం పెట్టి తర్వాత ఆయన ఓడిపోయాడా? ఇది పెద్ద ధర్మ సూక్ష్మం. ఏది చేసినా కూడా రెండిట్లోనూ తప్పే అవుతుంది అక్కడ. ఎందుకని, ఇప్పుడు ఆయన ఓడిపోకుండా తన భార్యని పందెంలో పెట్టాడు అనుకుందాం, అది తప్పే కదా. ఎందుకని, ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా ఉన్నావు, స్వతంత్రంగా ఉన్నప్పుడు నీ భార్యని కాపాడటం నీదే కదా బాధ్యత, అవునా కాదా? అలాంటి భార్యను వదిలేసేసి నువ్వు పందాల మీద పెట్టుకుంటున్నావంటే అది అధర్మం అవుతుంది కదా. కాబట్టి ఆ అధర్మమైన పని ధర్మరాజు ఎందుకు చేస్తాడు? ఇది మొట్టమొదటి ప్రశ్న. లేదు, తన్నోడి నన్నోడినా అంది రెండోది. ఏమిటి, ముందు ఆయన ఓడిపోయి తర్వాత నన్ను పందెంలో పెట్టాడా?
రెండో ప్రశ్న ఆవిడ. ఇప్పుడు ఆయనే ఓడిపోయాడు అని అనుకుందాం. అవును. ఆయనే ఓడిపోయినప్పుడు నన్ను పందెంలో పెట్టడానికి ఆయనకి ఇంకేం హక్కు ఉంది అసలు? లేదు కదా. ఇప్పుడు ఈమె స్వతంత్రురాలైపోయింది కాబట్టి ఇప్పుడు ఈమె పందెంలో పెట్టడానికి ఆయనకి ఏ రకంగా హక్కు ఉంటుంది? ఇది ఆమె అడిగినటువంటి ప్రశ్న. దీనికి వీళ్ళు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. మరి ధర్మరాజు యొక్క కర్తవ్యం అక్కడ ఏమిటి? ధర్మరాజు ఏం చేశాడు అని అంటే, కేవలము ఒక బానిస ఏ విధంగా అయితే తన యజమాని యొక్క ఆజ్ఞని ఆయన మాటని పాటించాలో అలాగ పాటించాడు అంతే. అలాగ పాటించిన తరువాత ఇప్పుడు సరే ఆమెను పెట్టు అని అంటే పెడతాడు, ఈయన పందెంలో పెట్టాడు. ఇప్పుడు ఆమెని ఏ విధంగా ట్రీట్ చేయాలి ఏది అనేటువంటి దానికి అసలు పందెంలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు వాస్తవానికి. కానీ ఏదో విధంగా ఆమెను కూడా మేము గెలిచాము అనేటువంటి ఒక ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి కావాలి. అంటే ఇప్పుడు ద్రౌపదిని కూడా అవమానపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశం మనసులో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రవర్తన చేశారు. కానీ లేకపోతే వాస్తవానికి ధర్మరాజు అక్కడ అధర్మం చేసింది అంటూ ఏమీ లేదు, తన పని తాను చేశాడు. ఇప్పుడు అదే మరి దుశ్శాసనుడు ఏం చేశాడు? అది ఎవరైనా కానీ, నీ భార్య కానీ, పరాయివాడి భార్య కానీ, దాసి కానీ, ఇంకొక ఆమె కానీ, ఎవరైనా స్త్రీనేగా. ఆడవాళ్ళని గౌరవించడం అనేది సాంప్రదాయమా, ఆడవాళ్ళని అవమానించడం అనేది సాంప్రదాయమా? కాబట్టి అక్కడ అవమానించాడు కాబట్టి దుశ్శాసనుడికి. అయినా కూడా శ్రీకృష్ణుడే శిక్షించలేదు అక్కడ. శ్రీకృష్ణుడు ఏం శిక్షించాడు ఆయన్ని? కేవలం ద్రౌపదిని కాపాడాడు. దుశ్శాసనుడిని శిక్షించింది ఎవరు తర్వాత? భీముడు ఎప్పుడో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు వాడిని సంహరించాడు. అంతేకాని శ్రీకృష్ణుడేమీ అక్కడ రాలేదు. ఆమె ఏమడిగింది? అయ్యా నా మానం కాపాడు అని అడిగింది, కానీ వీడిని శిక్షించు అని చెప్పి ఆమె అడగలేదు, ఈయన శిక్షించడం లేదు. కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు చేసినటువంటిది ఏమిటి అని అంటే కేవలము ఈమె మానాన్ని కాపాడటమే ఆయన చేసినటువంటి పని. ఇక్కడ ఎవరిని శిక్షించాలి ఎవరిని వదిలేయాలి అనేటువంటి ప్రశ్నే రాలేదు, ఈ సందర్భంలో రాలేదు. పోనీ తర్వాత సందర్భంలో మరొక సందర్భంలో ఎక్కడైనా సరే ఒకవేళ దుశ్శాసనుడు మాత్రమే ఎందుకు శిక్షింపబడ్డాడు లేదా ధర్మరాజు ఎందుకు శిక్షింపబడలేదు అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానం ఇది. కాబట్టి ధర్మరాజు చేసినటువంటిది అధర్మమైనటువంటి పని కాదు. తన ఏ స్వాతంత్రము లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక తల వంచుకొని అలా దీనంగా కూర్చొని ఉండిపోయాడు. ఇంకా తానేమి చెయ్యలేడు ఆ పరిస్థితుల్లో. ఎందుకని? ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు ఆయనే అధర్మం చెయ్యాలి అనుకుంటే ఆయన పేరేమిటి అసలు? వాస్తవానికి ధర్మరాజు పేరు ఏంటో తెలుసా? యుధిష్ఠిరుడు ఆయన పేరు. యుధిష్ఠిరుడు అనే మాటకు అర్థం ఏంటండి? యుద్ధంలో ఎవడైతే స్థిరంగా నిలబడి యుద్ధం చేయగలుగుతాడో వాడిని యుధిష్ఠిరుడు అంటాం. అంటే అంత గొప్ప వీరుడు. సాధారణంగా మనకి ఆయన యొక్క వీరత్వాన్ని గురించి పెద్ద తెలియదు. మనందరం ఎలాగా ఆయన్ని ఒక క్రియేట్ చేస్తామని అంటే ధర్మరాజు అనగానే ఏమి చేతగానే చవటదద్దమ్మలాగా చేతులు ముడుచుకొని అలా తలకాయ ఉంచుకొని నుంచునేవాళ్ళలాగా, భీముడేదో గొప్ప పౌరుషం గలవాళ్ళ, అర్జునుడు ఏదో వచ్చి రక్షించేటువంటి వాళ్ళలాగా ఇలాగ మనం క్రియేట్ చేసుకున్నవి. కానీ వాస్తవానికి ధర్మరాజు గొప్ప వీరుడు. ధర్మం ఎక్కువ చేశాడు కాబట్టి అది మనం ఊరికే ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఆయన పాప ఆ ధర్మంకి చేతులు కట్టబడిపోయినాయి, ఏమి చేయలేడు ఆయన అని మనం మాట్లాడుకుంటున్నాం. అంతకి తప్పితే ధర్మరాజు గనక అధర్మం చెయ్యాలి అని అనుకోనుంటే వెమ్మటే అక్కడే తిరగబడి ఉండేవాడు. తిరగబడేవాడు ఆ మనస్తత్వం అయింది కాదు. కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ధర్మరాజు ఎలాగే మాట్లాడు. ఎప్పుడైతే ధర్మరాజు మాట్లాడో తమ్ముళ్ళు ఇంకెవరు మాట్లాడరు. అంటే అంత కట్టుబాటు ఉంది వాళ్ళందరికీ కూడా. అందరూ ధర్మాన్ని పాటించిన వాళ్ళే కాబట్టి శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు నుంచున్నాడు. కానీ వీళ్ళు అధర్మం చేసేవాళ్ళు, రోడ్లకి తగాదాలు ఆడేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు అయితే అసలు శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు ఉంటాడా? ఉండడు కదా. యతో కృష్ణ తతో ధర్మ అని. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ధర్మం. ధర్మం వైపే కృష్ణుడు. అంతే. ధర్మం ఉంటే కృష్ణుడు, కృష్ణుడు ఉంటే ధర్మం, అంతే. కాబట్టి ఇక కృష్ణుడు ఉన్నాడు అని అంటే అక్కడ ధర్మం ఉన్నది కాబట్టే. అంతేగాని మనకుండే చిన్న చిన్న బుద్ధులతోటి మనము ధర్మరాజు ఏం చేశాడు, ఏది ధర్మరాజును శిక్షించలేదు కృష్ణుడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ధర్మం కనుక లేకపోతే అసలు కృష్ణుడు అనేవాడు అక్కడ ఉండడు. కాబట్టి ఇది
పూర్తిగా ఆయన చేసినటువంటిది ధార్మికమైనటువంటిదే. ధర్మబద్ధం. రెండూ కూడా ఇప్పుడు అంటే జూదం ఆడటం అనేటువంటిది ఆయనకి ఇష్టపడి, లేదా ఆయన బలహీనమైన మనస్తత్వం కలిగి, లేదా జూదానికి లోలుపుడై చేసినటువంటి పని ఏమీ కాదది. కేవలం ఒక రాజధర్మం అది. రాజు అయినటువంటి వాడు కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు కాదనలేరు. అవును. నువ్వు ఈ పనులు చేయాల్సిందంటే ఆ పనులు చేయాలి రాజుగారిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు అక్కడ శిక్షించింది ఏమీ లేదు, వీళ్ళని రక్షించటానికే ఆయన వచ్చాడు. ద్రౌపది విషయంలో ఆయన చేసింది ఆమె మాన సంరక్షణ కనుక ఏ విధంగానూ అందులో పొరపాటు అనేటువంటిది లేదు. ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం అవును. అనమాట. అది చాలా చక్కగా క్లారిఫై చేశారు. నిజంగా ధర్మరాజు తన భార్యని ఎందుకు కాపాడుకోలేకపోయాడు అనేటువంటి దానికి ఒక సరైన సమాధానం అనేది అవును. మీరు ఈరోజు చాలా స్ట్రాంగ్ గా తెలియజేశారు. నిజంగా ధన్యవాదాలండి. నమస్కారం.